హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఇంజినీరింగ్ అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఎందుకంటే స్లైడింగ్ సంబంధించిన రిజల్ట్స్ అలాట్మెంట్ అనేది మనకి రిలీజ్ అయిపోతుంది ఈరోజు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్ సంబంధించిన ఒక చిన్న రివ్యూ అయితే చేసేద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. సో మనకి ఇయర్ కన్వీనర్ కోటా కింద 72,000 మంది అయితే జాయిన్ అయ్యారండి. సో మనం ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఎంతమంది జాయిన్ అయ్యారంటే 75,000 దాకా ప్రీవియస్ ఇయర్ అయితే జాయిన్ అయ్యారండి. సో ఇయర్ 72,000 జాయిన్ అయ్యారనమాట. అంటే దాంతో పోల్చుకుంటే తక్కువే. ఓకేనా? సో ఇప్పుడు మనం టోటల్ ఎన్ని అవైలబుల్ సీట్స్ ఉన్నాయంటే 94,000 సీట్స్ దాకా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఈ ఫైనల్ ఫేజ్లో ఎంతమందికి సీట్ అలర్ట్ అయ్యిందంటే 75,054 మందికి మాత్రమే సీట్ అలాట్మెంట్ అయిందనమాట. సో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారంటే 72,000 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్లైడింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ కౌన్సిలింగ్ సంబంధించిన రిజల్ట్స్ ఏంటంటే స్లైడింగ్ అప్లికేషన్స్ ఎంతమంది పెట్టుకున్నారు? 6,751 మంది అయితే మనకి స్లైడింగ్ అనేది పెట్టుకున్నారనమాట. సో అందులో మనకి సక్సెస్ఫుల్గా ఎంతమందికి చేంజ్ అయ్యింది అనుకున్నట్టయితే 2,856 మందికి అయితే సక్సెస్ఫుల్గా స్లైడింగ్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఎందుకు ఇప్పుడు ఇంత డ్రాప్ అవుట్ అయింది, ఎందుకు ఇప్పుడు ఇయర్ ఇంకా ఇంత తగ్గారు సీట్స్ అన్నట్టయితే ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ వల్ల మనకి ప్రైవేట్ కాలేజెస్కి చాలా వరకు అడ్మిషన్స్ అనేది తక్కువైపోయినాయి. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తెలంగాణలో ఉన్న మేజర్ కాలేజెస్ ఇప్పుడు సిబిఐటి కానీ నారాయణమ్మ కానీ సో ఇలా ఏదైతే మేజర్ కాలేజెస్ ఉన్నాయో సో వాటిలోనే కోర్ బ్రాంచెస్ సంబంధించిన సీట్లు అనేది వేకెంట్ ఉంది, ఇంకా ఫిల్ అవ్వలేదన్నమాట. టాప్ కాలేజెస్లోనే సివిఆర్లో కూడా ఇంకా సీట్స్ అనేవి చాలా వరకు పెండింగ్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ JNTUHకి సంబంధించిన కాలేజెస్లో ఎక్కడెక్కడ వేకెంట్ ఉందో ఒకసారి చూద్దాం. JNTUH ఎంటెక్ బ్రాంచ్లో మనకి 60 సీట్స్ అయితే ఇంకా వేకెంట్ ఉన్నాయండి. సో అలానే మనం JNTUH EC బ్రాంచ్లో 50 సీట్స్ దాకా ఇంకా వేకెంట్ ఉన్నాయి. JNTUH ట్రిపుల్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్టయితే 49 సీట్స్ దాకా ఇంకా వేకెంట్ ఉన్నాయి అనమాట. సో అలానే మనం డేటా సైన్స్ తీసుకున్నట్టయితే 47 సీట్స్ వేకెన్స్ ఉన్నాయి ఇంకా. సో అలానే మనం CSE తీసుకున్నట్టయితే 34 సీట్స్ ఇంకా వేకెంట్ ఉన్నాయండి. CSE యాక్చువల్లీ మనకి టాప్ అన్నట్టు. ఎక్కువ CSE తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు అందులోనే మనకి ఇప్పుడు సీట్లు అనేవి ఇంకా పెండింగ్ పడిపోయినాయి. సో అలా మనం హైదరాబాద్లో తీసుకున్నట్టయితే ఆర్కిటెక్ట్ కాలేజ్ అండి. సో అందులో మనకి బిల్డింగ్ సర్వీసింగ్ ఇంజనీరింగ్లో 52 సీట్స్ అయితే ఇంకా వేకెంట్ ఉన్నాయన్నమాట. సో మనం ఇంకా అలానే ఆర్కిటెక్ట్ కాలేజ్లో హైదరాబాద్ తీసుకున్నట్టయితే బీ ప్లానింగ్లో 22 సీట్స్ అయితే ఇంకా వేకెంట్ ఉన్నాయి. సో ఇలా చాలా వరకు ఇయర్ సీట్స్ అనేవి ఇంకా చాలా వేకెంట్ అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు ఇంకా JNTUAకి సంబంధించిన చాలా ప్లేసెస్లో ఇంకా సీట్స్ అనేది వేకెంట్ ఉన్నాయండి. ఇప్పుడు JNTUAలో తీసుకున్నట్టయితే పాలేరు, సిరిసిల్ల, వనపర్తిలో కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనము ఉస్నాబాద్ తీసుకుందాం. సాతివాన యూనివర్సిటీలో ఉస్నాబాద్ తీసుకుందాం. ఐటీ డిపార్ట్మెంట్లో అయితే మనకి 60 సీట్స్ అయితే ఇంకా వేకెంట్ ఉన్నాయన్నమాట. సో అలా మనము ఈసీఈ తీసుకున్నట్టయితే 34 సీట్స్ వేకెన్స్ ఉన్నాయి. CSE తీసుకున్నట్టయితే 30 సీట్స్ ఇంకా వేకెంట్ ఉన్నాయన్నమాట. అలానే CSE 19 సీట్స్ వేకెంట్ ఉన్నాయి. ఇప్పుడు మనం JNTUA పాలేరు తీసుకున్నట్టయితే అందులో మనకి చూసుకున్నట్టయితే మెకానికల్లో 60 సీట్స్ వేకెంట్ ఉన్నాయండి. అలానే ఈ ట్రిపుల్ తీసుకున్నట్టయితే 59 సీట్స్ వేకెంట్ ఉన్నాయి. ఈసీఈ తీసుకున్నట్టయితే 49 సీట్స్ ఇంకా వేకెంట్ ఉన్నాయన్నమాట. CSE తీసుకున్నట్టయితే 44 సీట్స్, డేటా సైన్స్ తీసుకున్నట్టయితే 45 to 60 సీట్స్. సో ఇంకా ఇన్ని సీట్స్ అనేది మనకి వేకెంట్ ఉన్నాయన్నమాట. ఫిల్ అయినా కూడా ఇంకా వేకెంట్లు అయితే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ చాలా అంటే చాలా సీట్స్ అయితే మనకి వేకెంట్ అయితే ఉన్నాయండి. సో ఎందుకు ఇన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి అని అనుకున్నట్టయితే చాలా గవర్నమెంట్ కాలేజెస్లో మనకి సరిగ్గా ఫ్యాకల్టీ లేకపోవడం, లెక్చరర్స్ లేకపోవడం, ఈ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఈ అదర్ ఫెసిలిటీస్ ఏవి సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్కి చాలా వరకు షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట. 17th ఆగస్ట్ అంటే ఈరోజు స్లైడింగ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అయిందండి. సో ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో అలాట్మెంట్ ఇప్పుడు వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ సేమ్ కాలేజ్లో మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రిపోర్ట్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని వాళ్ళ డేటాబేస్లో అయితే అప్డేట్ అయిపోతాయి. ఓకేనా? సో ఈ స్లైడింగ్ సంబంధించిన మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ 19th 20 రోజు మనకి స్పాట్ అడ్మిషన్స్ అనేది జరుగుతాయండి. సో ఎవరికైతే వాళ్ళు అనుకున్న కాలేజ్లో రానోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయండి. సో మీకు ఏదైతే నచ్చిన కాలేజ్ ఉందో అక్కడ మీకు సీట్ కనుక రాకపోతే మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది స్పాట్ అడ్మిషన్స్ కాబట్టి మీకు డొనేషన్ ద్వారానే ఉంటుందండి. దీనికి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్, ఎటువంటి ఫీజు రింబర్స్మెంట్ అనేది ఉండదు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి సపరేట్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఆ ప్రొసీజర్, ఆ స్టెప్స్ కనుక మీరు ఫాలో అప్ అయితే మీకు మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో చూసారు కదండి, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ సంబంధించిన పూర్తి
డీటెయిల్స్ అయితే. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.